ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಇದೇನು ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಇದು లస్సీ ಮಾಡೋದು తోర్చుకొడ్ತೀನಿ, తప్పదేగా ನೋಡ್ರಿ. ఇది ఏంటి అని చూస్తున్నారా? చూడండి, ఇది లస్సీ. కంపల్సరీగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లస్సీ ఎలా తయారు చేయాలో చూపిస్తా. చాలా చాలా టేస్టీ. చూడండి తప్పనిసరిగా. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏమిటి ఇవి? కరివేపాకు, పంచదార, కొత్తిమీర, అల్లం తీసారనుకుంటున్నారా? ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ಏನ್ರಿ ಇವು ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ಅನ್ಕೊಂತಾ ಇದ್ದೀರಾ? ನೋಡಿ, ಇದೇನು ಕರಿಬೇವು ಸೊಪ್ಪು, ಇದು ಸಕ್ಕರೆ, ಇದು ಪುದೀನಾ, ಇದು ಹಸಿ ಶುಂಠಿ. ಇವೆಲ್ಲ ಏನ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದ್ದೀರಾ? ವಿಡಿಯೋ ಸ್ಕಿಪ್ ಮಾಡಬೇಡ್ರಿ, ತಪ್ಪದೆಯಾಗಿ ನೋಡ್ರಿ. ಒಂದು ಸಣ್ಣ ಚಿಟಿಕೆ ಹೇಳ್ತೀನಿ ನಾನು. ಅಜ್ಜಿರು ಅಜ್ಜಿಂದ್ರು ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ಕುಡಿಬೇಕು ಅಂದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಕೋಬೇಕು? ಲಸ್ಸಿ ಮಾಡ್ಕೋಬೇಕು. ಲಸ್ಸಿಗೆ ಏನಿರ್ಬೇಕು? ಇವೆಲ್ಲ ಇರಬೇಕು ನೋಡ್ರಿ. ಒಂದು ಗಾಜಿಂದು ಕಪ್ ತಗೊಳ್ರಿ. ನೀವು ಮಜ್ಜಿಗೆ ಮಾಡಿದಿರ್ತಿತ್ತಲ್ಲ ನೋಡ್ರಿ, ಹಿಂಗೆ ಇರಬೇಕು గట్టిಯಾಗಿ. ఫ్రెండ్స్ చూడండి, ఇలా చిక్కగా ఉండాలి మజ్జిగ. ఏమనుకుంటున్నారా? లస్సీ చేసేసుకుందాం మనం. తప్పనిసరిగా ఈ వీడియోని స్కిప్ చేయకండి, చూడండి. గాజు కప్ తీసుకోండి, మజ్జిగ పోసేసుకోండి. గాజు కప్ ತಗೊಳ್ರಿ, ಮಜ್ಜಿಗೆ ಹಾಕೊಂಡ್ರಿ. ఇదరాకే 1 స్పూన్ పెట్టుకుంಬಿಡ್ರಿ. ఇందులో 1 స్పూన్ వదిలేయండి. ఇప్పుడు ఏం చేయాలి చూపిస్తా. ఇలాగా దంచుకునేది ఉంటది కదా, అది తీసుకోండి. ಹಿಂಗೆ ಕುಟ್ಟದಿರ್ತದಲ್ಲ, ಅದು ತಗೊಂಬಿಡ್ರಿ. ಈಗ ಇದು ಕರಿಬೇವು ಸೊಪ್ಪು ಹಾಕ್ಬಿಡಮ್ಮ. ಈಗ ಪುದೀನ ಹಾಕ್ಬಿಡಮ್ಮ. ನಾನು ಒಬ್ಬರಿಗೆ ಮಾಡ್ತಾ ఇదీవి. నేను ఒకళ్ళకే చేస్తున్నా. కరివేపాకు చిన్ని చిన్ని లేతాకులండి 4, పుదీనా అండి 4, 2 స్పూన్ పంచదార, 2 ಸ್ಪೂನ್ ಸಕ್ಕರೆ ಹಾಕೊಂಡ್ಬಿಡ್ರಿ. ಹಸಿ ಶುಂಠಿ ಹಾಕೊಂಡ್ಬಿಡಮ್ರಿ. ಇದಷ್ಟು ಮೆತ್ತ ಕುಟ್ಬಿಡಮ್ರಿ. ಇದಷ್ಟು మెత్తగా కుట్టకత్తివల్ರಿ. ఇదంతా కూడా మెత్తగా దంచేసుకుందామండి. లస్సీ కదా, చాలా చాలా టేస్టీ. కంపల్సరీగా ఇలా దంచుకోవాలి. మెత్తగా దంచుదామండి. చూడండి, ఇంత మెత్తగా కొట్టేసుకోవాలి. ఆకులు, అల్లం, పుదీనా అంత మెత్తగా అయిపోవాలి. ನೋಡಿ, ಇವೆಲ್ಲ ಎಲೆ, ಪುದೀನಾ, ಸೊಪ್ಪು ಇವೆಲ್ಲ ಮೆತ್ತಗೆ, ಶುಂಠಿ, ಕರಿಬೇವು ಎಲೆ ಎಲ್ಲ ಮೆತ್ತಗೆ ಮಾಡಿಬಿಟ್ವಲ್ರಿ. ಈಗ ಇದ್ರಾಗೆ ಸೇರಿಸ್ಕೊಂಡ್ಬಿಡಮ್ಮ ಅಷ್ಟು. చూడండి, ఇదంతా ఇందులో వేసేసుకుందాం. ನೋಡ್ರಿ, ಇದೆಲ್ಲ ಇದ್ರಾಗ ಹಾಕೊಂಡ್ಬಿಡಮ್ಮ. ಅಷ್ಟು ಬಿದ್ದುಬಿಟ್ಟೈತೆ ನೋಡ್ರಿ. ನೀವು ಇದನ್ನ ಸೋಸ್ಕೊಂಡಾದ್ರೂ ಕುಡಿಬೋದ್ರಿ. ನಿಮ್ಗೆ ಇಷ್ಟ ಆಗಿದ್ರೆ, ಬಾಯಿನಾಗ ಬಂದಿದ್ರೇನು పర్వాలేదు ಅಂದ್ರೆ ಹಿಂಗಾದ್ರೂ కుడిపోదు. చూడండి, మీరు వడపోసుకున్న తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగన్నా తాగేయచ్చు. మీకు నోట్లోకి అది వస్తాయి, అడ్డుపడతాయి అనుకుంటే వడపోసుకోండి. నేనంటూ ఇలాగే తీసుకుంటా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో ఏ ఊరు వాళ్ళు చూస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. ಬೇಸಿಗೆಯಲ್ಲಿ ತುಂಬಾ ತುಂಬಾ ತಂಪಿರ್ತತ್ರಿ, ಭಾರಿ ರುಚಿ. ನೀವು ಹಿಂಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಕುಡೀರಿ. ಯಾವ ಊರಿನವ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ನಮಗೆ ಕಾಮೆಂಟ್ ಹೇಳ್ರಿ ಸಾಕು, ನಮಗೆ ತೃಪ್ತಿ ಆಗ್ತದ.
ನೀವು ಲೈಕ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಶೇರ್ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. చూడండి, లైక్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేయకపోయినా పర్వాలేదు, కామెంట్ మట్టు పెట్టండి. వేసవికాలంలో చాలా చాలా మంచిదండి హెల్త్కి. పుదీనా ఉంది కదండి, చాలా విటమిన్లు ఉంటాయి పుదీనాకి. కరివేపాకు కంటి దృష్టి ఎక్కువగా చేస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. చక్కెర అండి, సలవ చేస్తుంది. ఇప్పుడు చూడండి, కొంచెం రుచికి అంతే లైట్గా ಸಾಲ್ಟ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಸ್ವಲ್ಪ ಸಾಲ್ಟು ರುಚಿ ತಕ್ಕಷ್ಟೇ. ತಪ್ಪಿದಾಗಿ ನೀವು ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಅಜ್ಜಿರಂದ್ರೆ ಭಾರಿ ಇಷ್ಟಪಡ್ತಾರ್ರಿ ಹಿಂದಿನ ಕಾಲದವರು. తప్పదే ಮಾಡ್ಕೊಡ್ರಿ. మామలు చాలా ఇష్టంగా తింటారండి తాతారు. చాలా చాలా ఇష్టం అండి వాళ్ళకి. కంపల్సరిగా తప్పకుండా చేసేవ్వండి, వద్దంటే అడగండి. వేసవికాలంలో చాలా మంచిదండి. వీడియో మట్టి క్లిక్ చేయొద్దు, కంపల్సరిగా చూడండి. బాయ్ బాయ్.